బంగారపల్లి మండలం ఎక్సైజ్ ఎస్ఐ కరుణాకర్ వారి సిబ్బందితో నంద్యాల ఎక్సైజ్ టీం కలిసి దాడులు చేయడం జరిగింది. ఈ దాడులలో బంగారపల్లి ఎక్సైజ్ పరిధిలోని ఆవుకు మండలం కొండనాయనిపల్లి గ్రామ సమీపంలో మరికొంట తండాకు చెందిన తులసి నాయక్ ద్విచక్ర వాహనంపై 10 బాటలలో 20 లీటర్ల నాటు సారాను తీసుకువెళ్తున్నట్లు గమనించి వారిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా కొలిమిగుంట్ల మండలంలోని ఎరుకలి గంగయ్య దగ్గర నుండి దాదాపుగా 220 లీటర్ల నాటు సారా నిల్వ ఉంచడంతో వాటిని గుర్తించి వారిపై కూడా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే కొండం నాయనపల్లి చెరువు దగ్గర నాటు సారా బట్టీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి దాదాపు 750 లీటర్ల ఊటను ధ్వంసం చేయడం జరిగింది. సిఐ లక్ష్మణ్ దాస్ తెలిపారు. నాటు సారా తయారు చేస్తున్న అమ్మిన చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈరోజు ఉదయం 4:30 గంటలకు నంద్యాల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్ గారి ఆదేశాల మేరకు మరియు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి రాముడు సార్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డిటిఎఫ్ టీము మరియు బనగానపల్లె స్టేషన్ టీము అంటే ఎస్ఐ గారి ఆధ్వర్యంలో బనగానపల్లె ఎస్ఐ గారు కమలాకర్ గారి ఆధ్వర్యంలో వారి సిబ్బంది ఇద్దరితో కలిసి 5:05 కల్లా మేము కంబగిరి స్వామికి మార్గంలో మరికుంట తాండా నుంచి కంబగిరి స్వామి మార్గంలో ఇస్సానాయక్ తాండా క్రాస్ దగ్గర రూట్ వాచ్ కండక్ట్ చేసి ఈ మరికుంట తాండాకు చెందిన తులసి నాయక్ సన్ ఆఫ్ రామ్లో నాయక్ ముడావత్ తులసి నాయక్ సన్ ఆఫ్ రామ్లా నాయక్ మోటార్ సైకిల్ హీరో హోండా గ్లామర్ మోటార్ సైకిల్తో సహా ఆపి నిలుపుదల చేసి అతని దగ్గర ఉన్న బ్యాగ్లో చెక్ చేస్తే 2 లీటర్స్ వాటర్ బాటిల్స్లో 10 వాటర్ బాటిల్స్లో 20 లీటర్స్ ఐడి లిక్కరు ఒక మోటార్ సైకిల్ను సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేయడమైనది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఈఎస్ గారు రవికుమార్ సారు మరియు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాముడు సార్ గారి ఆధ్వర్యంలో మన కొలింగుండ్ల మండలానికి బయలుదేరి ఈ సారా నిమిత్తం దాడులు చేస్తూ మన పోలీస్ స్టేషన్కి బ్యాక్ సైడ్ గల కొండ దగ్గర ఈ ఎరకల గంగయ్య ఒక 5-6 కొట్టాలు ఉన్నాయి. అక్కడ కొట్టాల దగ్గర అతని ఇంటి ముందు దీన్ని ఏమంటే మన గరిష మాదిరి తయారు చేసుకొని దాంట్లో దాదాపుగా సుమారుగా 220 లీటర్ల సారాయిని ఉంచినాడు. దీంట్లో ఈ గంగయ్య మరియు అతని బావమరిది అయినటువంటి రమణ ఇద్దరు భాగస్తులు, ఎరకల ఆది సన్ ఆఫ్ రమణ ఇద్దరు భాగస్తులు, గంగయ్య మరియు ఎరకల ఆది అనే ఇద్దరు ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం అయినది. ఈ 220 లీటర్ల సారాయిని సీజ్ చేసి తీసుకొని రావడం అనేది మరియు వీళ్లకు సారాయి సప్లై చేసేటువంటి కొండంనాయనపల్లికి చెందినటువంటి నొస్సం సీను alias శ్రీనివాస్ అనే అతని ఇంటి దగ్గర కూడా వెళ్ళాము. అతను ఇంటి దగ్గర లేనందువలన అతను బట్టిని కొండనాయనపల్లెకి చెరువు దగ్గర కొండనాయనపల్లెకు ఉత్తరం సైడ్ గల చెరువు దగ్గర ఒక 750 లీటర్ల బెల్లం బుట్టను కూడా ధ్వంసం చేసి ఈ కేసు నందు వీళ్ళ ముగ్గురిని ఇన్వాల్వ్ చేస్తూ కేసు రాయడం అయినది. సారాని ప్రోత్సహించిన, తయారు చేసిన, రవాణా చేసిన, అమ్మిన కంపల్సరీ వాళ్ళందరూ శిక్షార్హులవుతారు. దీని మీద సారా మీద ఎటువంటి ఉపేక్షించడం లేదు. గవర్నమెంట్ గవర్నమెంట్ సూచనల మేరకు ఈఎస్ గారి ఆదేశాలతో సారాని సమూలంగా నిర్మూలించడానికి మేము కృషి చేస్తాము. దానికి మీరు తమ మీడియా మిత్రులు కూడా సహకరించాలి. ఈ విషయాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 and thank you for all the support and love.